అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. యష్, కౌగిలించుకొని అలా కామ్గా ఉన్నావేంటి? గుర్తు చేసుకుంటున్నాను. ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఎన్ని రోజులు మన మధ్య ఉన్న దూరాలు, మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కదా. మళ్ళీ మనం కలిసిపోయాం, ఒకటైపోయాం. అదే, మళ్ళీ మన ఈ కలయికకి గుర్తుగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి అంటే ఏంటది? అదే సింధు, మళ్ళీ మనం ఒకటయ్యాం అనడానికి గుర్తుగా ఏదైనా ఒక మూమెంట్ క్రియేట్ చేద్దామని. నాకు అర్థం కాలేదు యష్. పిచ్చి సింధు, నీకు ప్రతీదీ విడమర్చి చెప్పాలి. ఇప్పుడు 2 దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరిగి ఆ తర్వాత సంధి కుదిరి 2 దేశాలు కలిసిపోయి శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కలయికకి గుర్తుగా ఒక చిహ్నం లాంటిది పెడతారు కదా. ఓహో, అయితే ఇప్పుడు నువ్వేమంటావు? మనం కూడా మన ఇంటి ముందు ఏదైనా స్తూపం కడదామంటున్నావా? నేననేది అది కాదు సింధు. మన ఈ కలయికకి గుర్తుగా మనం ఇంకో బిడ్డని కంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. రిషి శశితో పాటు ఇంకొకరు కూడా ఉంటే అప్పుడు ముచ్చటగా 3 అవుతారు. ఏమంటావు? శ్రీవారికి ఆశ బాగానే ఉంది. ఏ, నీకు లేదా? ఓహో, అయ్యగారు ప్రిపేర్ అయ్యే వచ్చారన్నమాట. అవును, నేనేం అడిగినా నా శ్రీమతి కాదనదనే నమ్మకం. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. Oh, I love you.
ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. రిషి శశి ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నువ్వు రా అమ్మా. ఆరాధ్య బయటికి వెళ్ళింది కదా, తను వచ్చాక వస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఆరాధ్య, ఏంటి ఈ టైం వరకు బయట ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళొస్తే నీకెందుకు? ఏ ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. లేదు, తేడాగా ఉన్నావు. మార్నింగ్ నువ్వు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇలా లేవు. నీలో ఏదో మార్పు కనపడుతుంది. బయట ఏం చేసావు? ఏదో చేశాను. అవన్నీ నీకు చెప్పాలా? ఏమైంది సింధు? ఆరాధ్య ఎలా ఉందో చూడండి అత్తయ్య. ఏంటి ఆరాధ్య ఇది? నీ ప్రవర్తనేం బాగాలేదమ్మా. నాకు బాగానే ఉంది. అసలు మీరెవరు నన్ను అడగడానికి? నాతో మీకేంటి సంబంధం? ఏదైనా అడిగితే మా మధు అమ్మ అడగాలి. నన్ను అడిగే హక్కు మీకెవరిచ్చారు? తప్పు చేసి వచ్చిందే కాక ఇంకా ఎదురు మాట్లాడతావా? పోన్లే చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్విలా మాటలతో చెప్తే వినవు. నిన్ను ఆగు సింధు. నా కూతురు మీద చెయ్యెత్తే అధికారం నీకెక్కడుంది? విషయం తెలియకుండా మాట్లాడకు మధు. ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నేను తేడాగా ఉన్నానంటమ్మా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇలా లేనంట. నాలో ఏదో మార్పు కనపడుతుందంట. బయట ఏం చేసి వచ్చావని అడుగుతుంది. ఏమ్మా, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతావా? చచా, నేను చచ్చినా నమ్మను.